ప్రేమలిగిన పరిశుద్ధులైన తండ్రి, నమ్మకమైన దేవ, గొప్ప దేవుడు, అద్భుతంలో ఆశ్చర్య కార్యం జరిగించు దేవుడు, అయోగ్యుని నిష్ప్రయోజకుని దాసుని, నన్ను కూడా మా ప్రభా యోగ్యత అర్హత లేని వాడిని మీ ప్రజల మధ్యకు మీ రక్తంలో కడగబడిన పరిశుద్ధుల మధ్య రావడానికి అనుకూలపరిచేందుకు స్థుతిస్తున్నాం తండ్రి. అంత మాత్రమే కాదు, ఈ దేశంలోనికి రావడానికి కూడా యోగ్యత లేని వాడిని ఆయనను ప్రవేశపెట్టారు. మీ ప్రజలతో వచ్చేది మొదలుకొని నేటి వరకు ఇచ్చిన సహవాసాన్ని బట్టి మీకు హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటూ వస్తుంటున్నాం. ఇంకొన్ని రోజులు మాత్రమే ఈ స్థలంలో ఉండగా జ్ఞాపకం చేసుకోండి. ఎవరి దాసుడు ప్రభాకర్ గారు మా మధ్య ఉండవలసిన వారు, వారు ఈ సమయం లేనందువలన నేనైతే వారి స్థానం భర్తీ చేయడానికి యోగ్యం కాను. కానీ మీ సన్నిలో మీరు అనుమతించిన దాన్ని బట్టి మీరు చూస్తూ మీ సహాయాన్ని కోరుకుంటూ వస్తుండగా ప్రారంభించబడే ఈ పరిచర్య ఆశీర్వాదంగా చేయండి. కూడి వచ్చిన మా సహోదర సహోదరులను బట్టి కూడా మీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తుంటున్నాం. రేపు మా తండ్రి, నేనైతే నిష్ప్రయోజకుని దాసులను మరొకసారి మీకు అప్పగించుకుంటూ కొన్ని నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానించినట్టుగా మాతో మాట్లాడుతూ ప్రార్థిస్తున్నాం. కర్మేర స్థానిక సంఘంలోని పెద్దలను బట్టి, కుటుంబాలను బట్టి, విశ్వాసాలను బట్టి మీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ వస్తుంటున్నాం. నిజమైన కూడి వచ్చిన వారిని బట్టి వందనాలు దేవా. వారం అంతట్లో కూడా వీక్ డేస్లో మండే టు ఫ్రైడే వరకు సహాయపడుతూ వచ్చారు. వీకెండ్లో ప్రవేశపెట్టడానికి ఇష్టపడి ఈ సాయంత్రం బైబిల్ స్టడీ కొరకు సహాయపడుతున్న వందనాలు. ఆ రీతిగా మా తండ్రి రేపు వారి బాధ్యతలు వారికి సహాయం చేయండి. ప్రభుదినం మర్నాడు కూడా మేము మీ సన్నిధిలో మేము కూడుకోవడానికి అనుకూలపరచమని ప్రార్థిస్తుంటున్నాం. మీరే సహాయం చేయండి. ఈ సమయాన ఆయా స్థలాల్లో జరిగే బైబిల్ స్టడీ కావచ్చును, అది ప్రత్యేక కూడికలు కావచ్చును, అనేక రకాలుగా పరిచారకులు, సేవకులను మరియు వాక్యోపదేశకులను మీరే అభిషేకించుకొని సంఘములకు వారు నిలబడిన స్థలములలో ఉన్న కూడిన పరిశుద్ధులకు ఆశీర్వకరంగా చేయమని ప్రార్థిస్తున్నాం. ఇండియాలో కూడా మా ప్రభా ఏదైనా మా తన వీకెండ్ అయితే వారికి కూడా ఫాస్టింగ్ ప్రేయర్ వారి రకరకాల స్పెషల్ మీటింగ్స్ ఆయా రకాల జరిగే పరిచయం కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తుంటున్నాం. కృప చూపించండి తండ్రి. ఇదిగా మా ప్రభా మీ సన్నిధి మాతో ఉంచండి, కృప చూపించమని నడిపించమని ప్రార్థిస్తుంటున్నాం. సమయాన్ని వాక్యం నుండి మాతో మాట్లాడుతున్నాడు దేవా. మాట్లాడే దేవుడు మీరు, దేవా. హెచ్చరించే దేవుడు మీరు, మమ్మల్ని బాగు చేసే దేవుడు మీరు, మమ్మల్ని పరిశుద్ధపరిచే దేవుడు మీరు, మీరు అక్కడి కొరకు సిద్ధపరిచే దేవుడు మీరు, మీరు కోరుకున్న స్థానంలో తీసుకొచ్చేవారు మీరు. కాబట్టి మా తండ్రి, నన్ను మమ్మల్ని మీ హస్తాల్లో పెట్టుకుంటూ మీ కృపను కోరుకుంటూ మరొక్కసారి నన్ను మీకు అప్పగిస్తూ యేసు ప్రభు ఘనమైన నామంలో ప్రార్థించి స్తుతించి పెడుతున్నాను తండ్రి. ఆమేన్. సమయన దేవుని వాక్యం నుండి సామెతలు 27 Proverbs 27 చాప్టర్ 27 వర్స్ 1. సామెతలు 27 మొదటి వచనం మాత్రమే చదువుతాను, గమనించండి. రేపటి దినమును గురించి అతిశయపడకము, ఏ దినమును ఏది సంభవించునో అది నీకు తెలియదు. దేవుడి లేఖనమును దీవించునుగాక. వాక్యంలో మనం చూస్తున్నాం, సొలొమోను జ్ఞానం కలిగిన వాడు. సొలొమోను రాస్తున్నటువంటి ఇది ఈ యొక్క లేఖనాలు. సొలొమోను దేవుని మందిరాన్ని కట్టినవాడు. సొలొమోను జ్ఞానయుక్తంగా పరిపాలన చేసిన వాడు. మొట్టమొదట జడ్జిమెంట్, ఇద్దరు స్త్రీలు ఒక బిడ్డకు తీర్పు తీర్చినవాడు. అది మేము చదువుకున్న దినాల్లో కూడా మాకు పాఠ్య ప్రణాళికలో ఒక భాగంగా పుస్తకంలో ఉండేది మాకు, ఇంగ్లీష్ బుక్లో. కాబట్టి ఇక్కడ సొలొమోను చరిత్ర అందరికి తెలుసు. దావీదు కుమారుడుగా దేవుడు కోరుకున్నవాడుగా, దావీదు తర్వాత మందిరం కట్టడానికి దేవుడు సొలొమోను ఏర్పరచుకున్నవాడుగా తెలుసు. సొలొమోనుకి ఇష్టం మనకు అవసరం కాదు కానీ ఇప్పుడు అంతటి సొలొమోను కొన్ని కీర్తనలు అయితేనేమి, ఇక్కడ సామెతలు అయితే, ప్రవర్బ్స్ అయితేనేమి, పరమగీతములు సాంగ్ ఆఫ్ సొలొమోన్ అయితేనేమి చక్కగా రాస్తూ వచ్చాడు. పరమగీతముల్లో కూడా సొలొమోను రాసిన మాటలు అక్కడ పెళ్లి కుమార్తె గురించి. అటు ఈ సొలొమోను అన్ని అనుభవించాడు. ప్రసంగిలో కూడా సొలొమోను రాస్తూ వచ్చాడు. అన్ని అనుభవించినాడు. సమస్తం సూర్యుని కింద అన్ని కూడా వ్యర్థం అంటాడు. అన్ని దేవుని కంటే గొప్పది ఏది లేదన్నట్టుగా సొలొమోను మాట్లాడుతూ వచ్చినవాడుగా మమ్మల్ని గమనించి వస్తున్నాం. వ్యర్థం వ్యర్థం సమస్తం వ్యర్థం అంటాడు.
ఆశలో మనం ఏం రాస్తున్నాడంటే రేపటి దినం గురించి అతిశయపడద్దు, ఏ దినం ఏది సంభవించినో అది నీకు తెలియదు. కాబట్టి రేపటి గురించి మనం ఎప్పుడు కూడా ఆలోచన చేయాలి. అంటే ప్రార్థన చేయాలా భవిష్యత్ కొరకు. అంటే మరి దేవుని వాక్యంలో మనం చూస్తే మరి రేపటి గురించి మనం ఆలోచన చేయడం కంటే కూడా ఈ దినం ఉదయకాలం లేచినప్పుడు తిరిగి సాయంత్రం వరకు మనం ప్రభు కొరకు ఏం చేయాలా, మరి రేపు విషయంలో దేవుడు ఏం నిర్ణయించినాడు అని కనిపెట్టడం మంచిది. అందుకొరకే మత్తయి సువార్తలో ఒక మాట 6వ అధ్యాయంలో మరి రాయబడిన మాట చూద్దాం. రేపటి గురించి రాయబడిన మాటను మనం గమనిస్తాం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చివరి వచనంలో మనం గమనిస్తే మరి దేవుని వాక్యంలో చూస్తే మరి రేపటి గూర్చి చింతింపకుడి. అంటే మాథ్యూస్ గాస్పెల్ 6th చాప్టర్ వర్స్ 34 లాస్ట్ వర్స్. రేపటి గురించి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతుల గురించి చింతించను, ఏనాటి కీడు ఆనాటికి చాలును. కాబట్టి రేపటి దినం గురించి చింతించకూడదు అంటాడు. 31వ వచనంలో కూడా కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందామో చింతింపకుడి, అన్ని జనులు వీటన్నిటి విషయమే విచారింతురు. మనం గత ఆదివారం కూడా ఈ మాట జ్ఞాపకం చేసుకున్నాం. ఏంటి అంటే 28వ వచనంలో ఒక మాట చక్కగా రాయబడిన మాట, మరి దేవుని వాక్యం అడుగుపులు ఎలాగ ఎదుగుతున్నావో ఆలోచన, కష్టపడు వడకు అంటాడు. దేవుని వాక్యంలో రీతిగా మరి మనం మరి ఇక్కడ రాయబడిన మాట మరి స్పష్టంగా రేపటి గురించి ఆలోచించకూడదు అని దేవుని వాక్యం రాయబడుతోంది. 30వ వచనం, నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగ అలంకరించేలా అల్ప విశ్వాసం మీకు మరి నిశ్చయముగా వస్త్రం ధరింప చేయను కదా. కాబట్టి నేడుండి రేపు దినం పొయ్యిలో వేయబడే గడ్డిని అలంకరిస్తున్నాడు, మీరు వాటికంటే శ్రేష్ఠులు అని అంటున్నాడు. కాబట్టి రేపటి గురించి మనం మరి ఆలోచన చేయకూడదు, రేపటి గురించి అతిశయ కూడా పడకూడదు. రేపటి గురించి అతిశయపడితే చాలా ప్రమాదం. అతిశయం అనేది మనకు రాకూడదు. ఒకవేళ మనం మంచి స్థానంలో ఉండొచ్చును, రేపు మంచిదే మనకి ఏమైనా జరగబోతుందని గ్రహించవచ్చును, దాని విషయంలో అతిశయపడకూడదు. ఏదైనా దేవుని అనుమతి లేకుండా జరగదు. అందుకొరకే దేవుని వాక్యంలో దేవుని చిత్తము అన్న మాట చూస్తూ వస్తాం అనేక చోట్ల. మా కీర్తనకారుడుగా 41 కీర్తన 8 వచ్చిన ఏం రాస్తా అంటే, దేవా నీ చిత్తం నెరవేర్చుట నాకు సంతోషము అంటాడు. కాబట్టి దేవుని చిత్తం నెరవేర్చడం అనేది మనం చేయాలి. రేపటి కొరకు దేవుని చిత్తంలో ప్రభా నేనేం జరిగించాలా అని. అందుకొరకు చాలాసార్లు మరి గృహ ప్రవేశాలు, గృహ ప్రతిష్ట, చైల్డ్ డెడికేషన్ ఆర్ మరి మ్యారేజ్ ఆర్ బర్త్డే, దేవాన్ని చిత్తం అయితే అది పైన పత్రికలు రాస్తాం. దేవుని చిత్త ప్రకారముగా లేదా దేవుని చిత్తం అయితే ఫలానా తారీఖున ఫలానా వధువుతో ఫలాని వరుడు వివాహంలో జతపరచబడుదురు అని. కాబట్టి రేపు అనేది దేవుని చిత్తానికి అప్పగించవలసిన వారు ఉంటున్నాం. రేపు మన చేతిలో ఉండదు. కాబట్టి నేను ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో బస్సు ప్రమాదంలో ఇరుక్కొని చాలా మంది మరణించారు. అందరూ హైదరాబాద్ నుంచి బయలుదేరారు, బెంగళూరుకి వెళ్తామని బయలుదేరారు. అయితే మార్గంలో తెలియదు, ఇంకో నెక్స్ట్ స్టాప్లో దిగే కొంతమంది ఉండొచ్చును, ఎక్కడ దిగుతారో తెలియదు. కాబట్టి మనము నెక్స్ట్ గడి అనేది, నెక్స్ట్ మినిట్ అనేది మన చేతుల్లో లేదు. కాబట్టి దేవుని స్థితిలో ప్రార్థన చేసుకుంటూ మన దేవుని చిత్తం ఎలాగుందో ఆ రీతికి ముందుకు సాగవలసిన వారంగానే ఉన్నాం. కాబట్టి రేపటి దినం గురించి మనం అతిశయపడడానికే లేదు. అందుకే యాకోబు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో ఒక మాట ఉంది. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 4th చాప్టర్ 13 to 17 నేను చదువుతాను, గమనించండి. నేడైనను రేపైనను ఒకానొక పట్టణంకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదించు రండి అని చెప్పుకున్న వాళ్ళారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం ఏపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి కనుక ప్రభు చిత్తమైతే మన బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. తర్వాత 16వ వచనం, ఇప్పుడైతే మీరు మీ డంబం లేదు అతిశయపడుచున్నారు, ఇట్టి అతిశయం అంతయు చెడ్డది. కాబట్టి దేవుని వాక్యం స్పష్టంగా రాయబడతాం. 2 విషయాలు చూస్తున్నాం. ఒకటి రేపటి గురించి, రెండవది అతిశయపట్టము. కాబట్టి నేడైనా రేపైనా పట్టణానికి వెళ్తాం అనుకోవచ్చు, కానీ వెళ్ళేంత వరకు నమ్మకం లేవు. రెండవ మాట ఏంటంటే 1 సంవత్సరం ఉంటాం అనుకుంటాం, కానీ సంవత్సరం ఉండలేము. ఒకవేళ అమెరికాకు వచ్చి 1 సంవత్సరం ఉండాలంటే పర్మిషన్ లేదు. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 6 నెలల ముందే వెళ్ళిపోవాలా.
ఒకవేళ ఉన్నది అనుకో, మనం అంతకాలం ఉంటామని కూడా గుర్తుండదు, చెప్పుకోలేము. రెండవది ఇంకో మాట ఏంటంటే, వ్యాపారం చేస్తాం. వ్యాపారం చేస్తామో అక్కడ పోయిన పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. ఇంక మూడోది ఏంటి, లాభం వస్తుంది. పౌలు అంటాడు, నాకే లాభకరమైనవో అవన్నీ పెంటతో సమానం ఎంచుకోవచ్చు అని అంటాడు. కాబట్టి రేపటిది మంది కాదు, రేపటి గురించి అతిశయ కూడా పడకూడదు. కాబట్టి మన జీవం చాలా అంతలో కనబడి అంతలో మాయమైపోయేది. ఫర్ ఎగ్జాంపుల్, అంతలో కనబడి అంటే వర్షం పడుతున్నప్పుడు రోడ్డు మీద వాళ్ళ నీటి నీటి పారుదల గమనిస్తాం. మేము పల్లెలో ఉన్నప్పుడు చాలా గమనించేవాళ్ళం. వర్షం కుమ్మరిస్తూ నీళ్లు పారుతూ ఉంటే ఆ వర్షం బుడగలు వచ్చేది. ఆ బుడగలు పోతూనే ఉంటే టప్పని పగిలిపోతుంది. అది మన లైఫ్, మన జీవితం. అంత మాత్రమే కాదు, బావిలో బంకిని వేసి నీరు బయట తీసినప్పుడు కొన్ని బిందువులు లోపల ఉండిపోతాయి, అవి కనబడి కలిసిపోతాయి. దట్ ఈజ్ అవర్ లైఫ్. మనం కనబడకుండా మాయమైపోయేవారు. కాబట్టి రేపటి గురించి మనం ఆలోచన చేయకూడదు, రేపటి గురించి అతిశయించకూడదు. రేపేం సంభవిస్తుందో మనకు తెలియనే పరిస్థితి. కాబట్టి అతిశయించేవాడు ప్రభునందే అతిశయించాలి. అందుకే పౌలు రాస్తాడు, 1 కొరింథీ 1 31 అందరికి తెలిసిన భాగం ఇది. 1 కొరింథీ 1 ఇక్కడ మనం రేపు అతిశయం ఈ 2 విషయం దానిస్తున్నాం. 31 అతిశయించువాడు ప్రభునందే అతిశయింపవలెను అని రాయబడిన నెరవేరినట్లు దేవుని మూలంగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమును ఆయను. అతిశయించేవాడు ప్రభువునందే అతిశయింపలేను. ఒకవేళ ఈరోజు ఒక సాఫ్ట్వేర్గా ఉన్నాం, లేదు మంచి సైంటిస్ట్గా ఉన్నాం, లేదు మంచి ఇంకొకరు మంచి పోస్ట్లో ఉన్నాం. దానికి కావాల్సింది ఏంటంటే జ్ఞానము, నీతి. ఈ జ్ఞానము, నీతి మన దగ్గర ఏం లేవు. ఈ జ్ఞానము, నీతి ఆయన ఇస్తేనే. ఆయనే జ్ఞానము, ఆయన నీతి. మరి అన్ని రెఫరెన్స్ చూడలేము, కానీ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానముకు మూలం అని సామెతలో రాయబడింది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం ఇస్తాడు. రెండవది నీతి. ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా మన నీతివంతులుగా చేయబడ్డాం. కాబట్టి ఈ జ్ఞానము, నీతి ఎక్కడుందంటే కొలస్సీ రాసిన పత్రిక 2:3 ఏం చెప్పబడిందంటే, దేవుని వాక్యం రాయబడింది, సమస్త జ్ఞానమును మరి దేవుని వాక్యంలో నేను చదువుతాను. 2:3 బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నాయి. ఇంకెక్కడ మనం అతిశయపడతాం? అతిశయపడ్డానికి మన సొంతం ఏదైనా ఉంటే అతిశయపడాల, మన టాలెంట్స్ ఏదైనా ఉంటే అతిశయపడాల. మన టాలెంట్స్ అక్కడ ఏమి లేవు అతిశయపడటానికి. మరి 25వ మత్తయి సువార్తలో టాలెంట్స్ అంటే తలాంతులు. దేవుడు 5 తలాంతులు ఇచ్చాడు, 2 తలాంతులు ఇచ్చాడు, 1 తలాంతు ఇచ్చాడు. 14 కానీ మనం గమనిస్తే 25వ అయితే దేవుడు ఇచ్చాడు కాబట్టి 5 10 చేశాడు, 2 4 చేశాడు. బుద్ధి అయిన వాడు 1ని అట్లా దాచిపెట్టాడు. తలాంతులు ఇచ్చింది ఒక అతిశయించట్లే. నేను 5 తలాంతులు 10 చేశాను, అతిశయించట్లే. ఆ 10 చేయడానికి కారణం ఏంటి? దేవుడు ఇచ్చిన 5 తలాంతులు. నీకు ఏదైనా తలాంతు ఉంది అంటే, అది డెవలప్ అవుతుందంటే మొదట దేవుడిస్తేనే. కాబట్టి దేవుడిచ్చిన తలాంతును ఉపయోగించుకుంటూ, ప్రభా నువ్వు ఇచ్చినావు కాబట్టి నేను చేయగలిగిన. ఎప్పుడైతే అది తీసుకొస్తామో 115వ కీర్తన 1వ ప్రకారము, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములకే మహిమ కలుగును గాక అనే మాట మన నోట వస్తుంది. లేకపోతే ఆ మాట రాదు. కాబట్టి ఏదైనా మనం చేయగలుగుతున్నామంటే ఆయన ఇస్తే మనం చేయగలం. అదేవిధంగా దేవుని వాక్యంలో జ్ఞానము, నీతి, పరిశుద్ధత ఆయన నుండి మనం పొందినాం కాబట్టి ఆయన అయితే అతిశయపడాల. ఇదే మాట ఇంకో చోట చూస్తాం. 2 కొరింథీలో అపోస్తలుడైన పౌలు రాస్తూ 10వ అధ్యాయం, 2 కొరింథీ 10వ అధ్యాయం 18వ లేదా 17, 18 అతిశయించుడు ప్రభునందే అతిశయింపలను, ప్రభు మెచ్చుకుని వాడే యోగ్యుడు కానీ తను తానే మెచ్చుకుని వాడు యోగ్యుడు కాడు. కాబట్టి మొట్టమొదటిగా ఏం చూస్తున్నామంటే రేపటి దినం గురించి, అతిశయం గురించి. మొదటిగా ఏంటంటే అతిశయించేవాడే ప్రభునందే అతిశయించాల. అది 1:31 ప్రకారం యాకోబు రాసిన పత్రిక 4:13, 17 చూస్తే ప్రభు ఇచ్చాడు కాబట్టి ప్రభునందు అతిశయించే వారంగా ఉండాలి. మనందరం కూడా మనకి ఏదైనా మంచి ఉద్యోగం ఉన్నా, మంచి ఇల్లు ఉన్నా, మంచి టాలెంట్స్ ఉన్నా, లేదా ఇంకొక ఆరోగ్యం ఉన్నా దేవుడు ఇచ్చాడు కాబట్టి దేవుని అతిశయించాలి. అది మాకు జ్ఞాపకం చేయబడుతుంది. రెండవది, ఒకవేళ మనం మనుషులు మెచ్చుకోవచ్చు మనల్ని, ఆ మెచ్చుకోగలిగేది ఏమవుతుందంటే పడిపోయేదానికి అవకాశం ఉంది. మనుషులు మెప్పు కొడితే మనం నష్టపోతాం.
ఎక్కడుంది మాట? అపోస్తల కార్యములు 10వ అధ్యాయం చూద్దాం. మళ్ళీ ఇక్కడికి వద్దాం. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం. దేవుని వాక్యంలో మనుషుల మెప్పును కోరకూడదని రాయబడిన మాట ఒకటి గమనిస్తాం. అపోస్తల కార్యములు 12వ అధ్యాయం, 21వ వచనం. 21వ వచనం. 12వ అధ్యాయం 21. యాక్ట్స్ 12th చాప్టర్ వర్స్ 21. నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రము ధరించుకుని న్యాయపీఠం మీద కూర్చుని వారి ఎదుట ఉపన్యాసం చేయగా, హేరోదు రాజే, ఆయన వస్త్రాలు ధరించుకోవాల్సిందే, న్యాయపీఠం మీద కూర్చున్నాడు, ఉపన్యాసం చేస్తున్నాడు. అయితే 22వ వచనం ఏం రాయబడింది? జనులు ఈ దైవ స్వరమే కానీ మానవ స్వరము కాదని కేకలు వేసిరి. ఆ మాట దైవ స్వరంగా ఉంది, మానవ స్వరం కాదంటే మనం కూడా ఎవరైనా చెప్పొచ్చు. చెప్తే మనం ఏం చెప్పాలి? వెంటనే దేవునికి మహిమ, దేవుడు ఇచ్చాడు కాబట్టి నేను చేయగలిగినాను, నాలో ఏమీ లేదన్న మాట కానీ మనం చెప్పగలిగితే అప్పుడు మనకు మహిమ ఉండదు, దేవునికి మహిమ వస్తుంది. హేరోదు రాజు ఆయనకి ఆ మాటలకు ఉప్పొంగిపోయాడు. మరి దేవుడు గమనించాడు. రాజు అయిన హేరోదు దేవుని మహిమపరచలేదు. కాబట్టి ఏం జరిగింది అంటే 23వ వచనం. అంతటి దేవుడిని మహిమపరచినందున వెంటనే ప్రభు దూత అతని మొత్తని వెనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. కాబట్టి అతిశయించేవాడు ఎక్కడ మెచ్చించాలంటే దేవుడు యోగ్యుడని మెచ్చుకోవాలి. దేవుడు యోగ్యుడని మెచ్చుకున్నప్పుడు మరి అది ఎంతో ఆనందకరంగా ఉంటుంది. తర్వాత ఈ అతిశయం గురించి చూస్తున్నాం. మొదటగా మరి మా ప్రభు దేవుడు ఎలా మెచ్చుకో, దేవుడి అతిశయపడాలా, దేవుడే మనల్ని మెచ్చుకోవాలా. హబక్కూకులో ఒక మాట రాయబడింది. హబక్కూకులో మనం చూస్తే హబక్కూకులో దేవుని వాక్యంలో స్పష్టంగా ఒక మాట రాయబడుతోంది. హబక్కూకులో చూస్తే 2వ అధ్యాయం, హబక్కూకులో 2వ అధ్యాయంలో 2వ అధ్యాయం 5వ వచనం. మరియు ద్రాక్షారసం మోసకరము, తనను బట్టి అతిశయించువాడు నిలువడు, అతడు పాతాళమంత విశాలంగా ఆశపెట్టును, మరణమంతగా ప్రవళినను, తృప్తి చెందక సకల జనులు వశపరుచుకును, సకల జనులు సమకూర్చుకును, తనది కాని దాన్ని ఆక్రమించి అభివృద్ధి పొంది వానికి శ్రమ. దాని అర్థం ఏంటంటే తనను బట్టి అతిశయించేవాడు, తనది కాని దాన్ని ఆక్రమించుకునే వానికి శ్రమ అంటాడు. కాబట్టి మనం దేని విషయంలో కూడా అతిశయించుకుడు. ప్రభు బిడ్డలంగా దేవుడు రక్షించుకున్నాడు, ఆయన బిడ్డలుగా మనల్ని పిలుస్తున్నాడు, ఆయన బిడ్డలుగా గ్రంథంలో లిఖించబడ్డాయి, పరలోక రాజ్యానికి వారసులుగా సిద్ధపరుస్తున్నాడు. ఏదైనప్పటికీ ఆయనకు మహిమ తెచ్చే వరంగానే ఉండాలి, కానీ వేరే విషయంలో అతిశయించే వరంగా ఉండకూడదు. అదే దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేస్తాం, రేపటి దినం గురించి అతిశయపడవద్దు అన్న మాట చూస్తుంటున్నాం. కాబట్టి దేవుడు మనం ఎక్కడ అతిశయించడానికి, మరి మనలో ఈ కార్యం లేదు కాబట్టి, దేవుడు జరిగించిన కార్యం కాబట్టి మొదటిగా దేవుడిని అతిశయించాలి. కాబట్టి రేపటి దినం గురించి కూడా ఒకవేళ రేపు ఒక నీకు ప్రమోషనే ఉండొచ్చును, ఒక రేపు నీకు సిటిజన్ కార్డే రావచ్చును, లేదా ఒకవేళ రేపు నీకు మంచి బోనస్సే రావచ్చును. ఏదైనా ఇట్ ఈస్ పర్మిటెడ్ బై గాడ్ ఓన్లీ. కాబట్టి దేవుని ఏంటి మనం అతిశయించి ఆయన స్తుతించాలి. తనున్న దశలో, తనున్న స్థానంలో ప్రభుని మరి గణపరిచేవాడుగా ఉండాలి, ఎక్కడ అతిశయించకూడదు. మరి రేపటి గురించి ఆలోచించడం కూడా చేయకూడదు. ఎగ్జాంపుల్, ఇప్పుడు ప్రభు పౌలు గారు మనకు బయలుపరిచిన సత్యాలు కొన్ని చూసాం. 2వ తలపు చూద్దాం. ఎస్తేరు గ్రంథంలోకి వెళ్దాం. ఎస్తేరు గ్రంథం మానవుడు అతిశయించవలసిన నష్టం ఏంటో దేవుని వాక్యం 5వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం. 8వ వచనం. రాజువైన తామును హామాను మీ నిమిత్తం నేను చేయింపు విందులకు రావాలను, రాజువైన తాము చెప్పినట్టు రేపటి దినం నేను చేయుదును, ఇదే నా మనవియు నా కోరికయు అనేను. ఇక్కడ ఎస్తేరు అహష్వేరోషు భార్య. కాబట్టి ఎస్తేరు రాణిగా ఉంటున్నది. అయితే ఏం జరిగింది అంటే ఇక్కడ ఎస్తేరుకి పినతండ్రి ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరే మొర్దెకై. ఆ మొర్దెకై యొక్క కుమార్తె హదస్సా లేదా ఎస్తేరు. కాబట్టి ఎస్తేరు రాణిగా ఉంటుంది, కానీ రాజుక కిరీటం చాపబడక ముందు కానీ రాజు అనుమతి లేకుండా రాజభవనంలో కూడా రాజున్న గదిలోకి కూడా ప్రవేశించడానికి లేదు. తనున్న గదిలోనే, రాణి భవనంలోనే ఉండాలి.
అయితే 3వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఎస్తేరు గ్రంథంలో వాక్యం మనం గమనిస్తే ఇక్కడ యూదులు వంశం, అది ఎస్తేరు ఎక్కడి నుంచి వచ్చింది? యూదా వంశం. యూదులు హింసించేవాడు ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరా వ్యక్తి అంటే మరి హామాన్. హామాన్ గురించి మనం చూడబోయేలేదు. హామాను యూదులకు శత్రువు. హామాను యూదులకు శత్రువు. ఏ రీతికైనా హామాను యూదులను హింసించేవాడు. తనకున్నది ఏంటంటే, హామాను చూస్తే జనరల్గా రాజు తర్వాత సైన్యాధిపతికి విలువ ఇస్తారు. రాజు తర్వాత సైన్యాధిపతికి విలువ ఇస్తారు. కాబట్టి ఈ వ్యక్తి వస్తున్నప్పుడు గుమ్మం దగ్గర కూర్చున్నట్టు మొర్దెకై తప్పితే అందరూ సెల్టు కొడుతున్నారు, నమస్కరిస్తున్నారు. అయితే ఈ యొక్క మొర్దెకై మాత్రము నమస్కరించలేదు, సాగిలపడలేదు, అతనికి ఏమి కూడా చేయలేదు. కారణం ఎందుకంటే లేఖనం ప్రకారం, పాత నిబంధన ప్రకారము మనం దేనికి కూడా సాగిలపడకూడదు, దేనికి కూడా దేవుని కంటే ఎక్కువ పూజించకూడదు. కాబట్టి హామాను ఒక మనుషుడే. అందుకే షద్రకు, మేషకు, అబేద్నెగోలు మరి ఆ యొక్క నెబుకద్నెజరు నిలబెట్టిన పత్యముకు సాగిలపడలేదు, నమస్కరించలేదు వారు దేవునికి తప్పితే. అందుకే ఒక సమయం వచ్చినప్పుడు రాజుతో ఛాలెంజ్ చేస్తున్నారు. నెబుకద్నెజరు, మేము సేవించున్న దేవుడు మండుచున్న వేడి మిగల అగ్నిగుండమును రక్షించు సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినను నేను నిలువబెట్టించిన ప్రతి మేము నమస్కరించు సాగిలపడ్డము అని మాట చక్కగా వాడుతూ వచ్చారు. మొదకై కూడా మనుషునికి సాగిలు పట్టడానికి ఇష్టపడలేదు. యూదుల యొక్క చట్టాలు వేరుగుంటాయి ఆ దినాల్లో. రెండవది, మరి దేవుని వాక్య ప్రకారంగా దేవునికి తప్పితే దేనికి సాగిలు పడకూడదు తెలుసును. ఈ పరిస్థితులు ఉన్నప్పుడు మరి ఈ విషయమై యూదులు హింసిస్తున్న సంగతి హామాను వలన ఎంతో శ్రమ అనుభవిస్తున్నారు. ఎస్తేరుకు తెలియపరచబడింది. అయితే ఎస్తేరును అవన్నీ చూడము. మరి మొర్దెకైను, ఎస్తేరు భవనములో ఎస్తేరు ఉపవాసం ఉండింది. మొర్దెకై తన గోని పట్టు కట్టుకొని వస్త్రమును మరి ఆ రీతిగా బూడిద వేసుకొని ఆయన కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసింది. ఎందుకంటే ఎస్తేరు ఏం చెప్తుందంటే, నేటికి 30 దినముల రాజు అనుమతి లేదు నేను వెళ్ళటానికి, ఆయనను నేను ఉపవాసం ఉంటా, నా నిమిత్తం మీరు కూడా ఉపవాసం ఉండంటే ఆ రీతికి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే 5వ అధ్యాయం అనుమతి వచ్చింది. ఇప్పుడు రేపు జరగబోయే విషయాన్ని గురించి దేవుడు ఎందుకు ఇంత తీసుకొచ్చారంటే, రేపటి దినం, రేపటి దినం, రేపటి దినము రాజు ముందరికి హామాను తీసుకురావాలా. హామాను చేయబోయే క్రియలు మరి రాజు యొక్క గుణమును చూసి, హామాను పరిస్థితిని చూసి ఇప్పుడు విడుదల చేయాల వార్త విడుదల చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ రేపటి దినం కొరకే సిద్ధపడ్డారు ముందుగా. ప్రియమైన సహోదర సహోదరి, రేపు నువ్వు చేయబోయే ప్రయాణం కావచ్చును, రేపు నువ్వు అటెండ్ అయ్యే ఇంటర్వ్యూ కావచ్చును, రేపు నువ్వు ఇంట్లో ప్రతిష్ఠించే గృహప్రతిష్ఠ కావచ్చును, రేపు ఒక నీ బర్త్డే కావచ్చును, ఒక రేపు వీకెండ్ మీటింగ్ కావచ్చును. దాని కొరకు ముందుగా ప్రార్థన చేయాలా. రేపటి దినం కొరకే నీవు దేవుని సన్నిధిలో కనిపెట్టాలా. నువ్వైనా సరే, నేనైనా సరే కనిపెట్టాలా, ప్రార్థన చేయాలా. రేపు ఏమో జరిగిపోతున్నా ఇంట్లో అతిశయించుకుంటా లేదు. ఏమని అడగాల? ప్రభా సమస్తము చక్కగా జరిగించు ప్రభా అని అడగాల. ఆయన చక్కగా జరిగించే దేవుడు, చక్కగా చేసేవాడు. అందుకే మార్కు 7:37 ఏం రాయబడిందంటే, ఈయన సమస్తమును బాగ్గా చేయగలడు. ఎట్ట చెప్పగలడు? ఆయన సమస్తం బాగ్గా చేయగలడని చేసి చూపించాడు కాబట్టే ఆ మాట అక్కడ రాయబడింది. సమస్తమును బాగ్గా చేశాడు. కానాను వివాహంలో ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఎక్కడికి వెళ్ళి ద్రాక్ష పండ్ల కోసం కానీ, గానుగల తొట్టి దగ్గరికి కానీ, లేదా ద్రాక్షారసం కోసం కానీ ఎక్కడ ప్రాకులాడలే. ప్రభు ఏదైతే ఉందో దాన్ని ఆశీర్వదిస్తాడు, ఏదైతే ఉందో దాన్ని చక్కగా జరిగిస్తాడు. కాబట్టి రేపటి దినం గురించి మనం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. రేపటి దినం ఆయన జరిగిస్తాడు. ఇప్పుడు ఇక్కడ మనం చూడబోతున్నాం రేపు ఏం సంభవించబోతుందని. కాబట్టి ఈ మాట తెలియపరిచి మరి అక్కడి నుంచి రేపు ఎందుకు రావాలన్న మాట చెప్పినప్పుడు, ఆ తర్వాత ఆ యొక్క హామాన్ ఇంటికి వెళ్తాడు, తన స్నేహితులు పిలుస్తాడు, భార్యని పిలుస్తాడు, విషయాలన్నీ షేర్ చేస్తాడు. ఓ రేపు నేను రాణితో కలిసి భోజనం చేయబోతున్నా, రాజుతో కలిసి భోజనం చేయబోతున్నా, రాణి అయిన ఎస్తేరు నన్ను ఆహ్వానించింది ఎందుకు రమ్మని అని ఆ ఇంట్లో చెప్పినప్పుడు మరి ఇక్కడ ఒక మాట కనబడుతోంది. ఏంటంటే, అందరూ నన్ను గౌరవిస్తారు, రాణి కూడా పిలిచింది విందుకు, రాజుతో కలిసి భోజనం చేయడానికి పిలిచింది,
అయితే నా మనసులో ఒక వేదన ఉందని భార్యతో స్నేహితులు చెప్పాడు. ఏంటి అంటే ఆ వ్యక్తి ఉన్నాడు గుమ్మం దగ్గర కూర్చొని. ఆ వ్యక్తి నన్ను ఎప్పుడు కూడా ఏమాత్రం కూడా నన్ను గురించి అతను మరి గౌరవించిన వ్యక్తి కాదన్న మాట షేర్ చేసుకున్నప్పుడు, అతను ఉన్నంతవరకు నీకు కష్టమే, అతనికి ఒక ఉడికై తయారు చేయి, అనుమతి తీసుకో రాజు దగ్గర, ఆయన ఉరివేసి అని చెప్పి స్నేహితులు భార్య సలహా ఇస్తారు. జాగ్రత్త సుమా, నీ భార్య సలహా కావచ్చును, నీ స్నేహితుల సలహా కావచ్చును, లేదా ఇంకెవరి సలహా కావచ్చును. ఇతర సలహాలు పాటించక మునుపు ప్రభు సలహా తీసుకో. ప్రభు సలహా తీసుకుంటే రేపటి దినం మన దినం. ప్రభు సలహా తీసుకుంటే రేపు ప్రభునందు అతిశయిస్తాం. ప్రభు సలహా లేకుండా కానీ ఏదైనా చేస్తే నష్టమే. ఎప్పుడైనా మన స్వకీర్తి కోసము, స్వనీతి కోసము, మన ఇష్టం నెరవేర్చేదాని కోసము చేస్తే అది దేవునికి మహిమ ఉండదు. అంత మాత్రమే కాదు, రాజు కూడా మరి ఇక్కడ గమనించవచ్చును. ఈ విషయం తెలిసి నాకు విందుకు ఆహ్వానించిన తర్వాత 6వ అధ్యాయానికి వచ్చేకాడికి సహజంగా రాజులు నిద్రపోకుండా ఉండరు. వాళ్ళు నిద్రపోయేదానికి నాట్యాలు ఉంటాయి, అనేక రకాలైనటువంటి వాయిద్యాలు, అనేక రకాల విందులు ఉంటాయి. అయితే ఆ దినాల్లో రాజుకు నిద్ర పట్టలే. మన అశ్వరోజ్కి ఏంటి గంధం తెమ్మని చూస్తే, రాజును మరి అక్కడ గమనించినట్లయితే దేవుని వాక్యంలో బహు స్పష్టంగా ఒక వ్యక్తి మరి రాజు గురించి రాయబడిన మాట మనం గమనించవచ్చును. ఏంటి రాయబడిన మాట అంటే, మరి గమనిస్తే దేవుని వాక్యంలో 6వ అధ్యాయం మొదటి వచ్చిన, రాత్రి నిద్ర పట్టకపోయిందిన రాజ్యం సమాచారం తెమ్మని రాజు ఆజ్ఞ కాది రాజు చదివి వినిపించబడు. ద్వారకాల పాలకులైన బిక్తాను తెరేషన్ రాజుకి ఇద్దరు నపుంసకులు రాజైన ఆశ్వరోషం సంపయత్నించిరి. సంపయత్నించినప్పుడు మొర్దెకై ఆయుష్ తెలియపరిచిన వాడు ఉన్నాడు. అది గ్రంథంలో లిఖించబడ్డాయి. రాజు ప్రాణము నుండి కాపాడబడినాడు అంటున్నాడు. మరి ఎందుకు దేవుడు జ్ఞాపకం చేశాడో తెలుసును. వారు చేసిన ఉపవాస ప్రార్థన పోలే. ప్రార్థన కనిపెట్టడం ద్వారా రాజు హామాను విందు చేయడానికి అంగీకరించారు. హామాను కూడా విందుకు రావడానికి ఇష్టపడ్డాడు. రెండవది, రాజుకు నిద్ర లేకుండా చేశాడు. మరి ఆ విందుకు పార్టిసిపేట్ ముందు ఏం జరుగుతుందనేసి దేవుడు బయలుపరిచాడు. అయితే హామానుకు మరి హామాను విషయంలో రాజు ఇంకా కూడా అంత దూరంగా ఆలోచన చేయలే. హామాన్ని పిలిచి మొర్దెకైని ఊరేగించమని తెలియపరుస్తాడు. సరే, అది మొదటిసారి ఆ రీతిగా హామాను ఇష్టం లేకపోయినా రాజాజ్ఞ కాబట్టి ఆ రీతిగా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత మళ్ళా ఇంకొక రోజు ఎస్తేర్ రాని 7వ అధ్యాయంలో రాజు దగ్గరకు వస్తుంది. ఏంటి అంటే దేవుని వాక్యంలో రేపు మరలా నేను విందు ఏర్పాటు చేస్తున్నా, ఆ విందుకు మీరును హామానును రావాలని 7వ అధ్యాయంలో పిలుస్తారు. 7వ అధ్యాయం పిలిచే కాడికి అక్కడ మరి ఎస్తేరు ఆ రాజు అడుగుతాడు, ఏం కావాలి నీకు, ఏం చెప్పు ఎస్తేర్, నీకేమన్నా నా ద్వారా నీకు ఏం కావాలా, నేనేం చేయాలా నీకు అని అడిగినప్పుడు ఏం చెప్తుందంటే స్పష్టంగా చెప్తుంది. 4వ అధ్యాయంలో 7వ అధ్యాయంలో, సంహరింపబడుటకు అత్తము చేయబడి నశించుటకును నేనును నా జనులకు కూడా అమ్మబడిన వారము, మేము మీ దాసురాముగా అమ్మబడినలా నేను మౌనంగా ఉందును. ఏలైనా మా విరోధం తప్పించడానికే మేము రాజు ఒక తమరని సమపరచు యుక్తము కాదు అంటది. కాబట్టి ఆ మాట ఎప్పుడు తంటూ, ఎవరు నిన్ను సమపరిచేది, ఎవరు ఈ కార్యం చేయడానికి మనసు కలిగిన వాడు ఎవరు అంటే ఈ దుష్టుడైన హామాన్ అయినప్పుడు రాజు మనసు కలవరపడిపోయి రాజు లేచి అక్కడ స్థలం నుంచి ద్రాక్షారసం విడిచి ఆ తోటలోకి వెళ్ళి వనంలోకి వెళ్ళిపోతాడు. ఆ సందర్భంలో ఏం జరిగిందంటే భయంకరంగా భయపడిపోయాడు హామాను. రాణి పాదములు పట్టుకోవడానికి కొరకై ఆ మంచం దగ్గరికి వెళ్ళినట్టుకుంది. రాణి లేచేసింది, పొరపాటున అక్కడ పడ్డాడు. వెంటనే రాజు లోపలికి వచ్చి చూసేకాడికి హామాను ఉండవలసిన స్థలంలో లేడు. వెంటనే ఏం జరిగింది అంటే ఆ హామాను సిద్ధపరిచిన ఉరికొయ్య మొర్దెకై కొరకు, అదే ఉరికొయ్య మీద మరి హామాను ఉరి తీయబడినట్టు చూస్తున్నాం. ఇక్కడ ఏం గమనిస్తున్నాం అంటే రేపటి దినం విందు, రేపటి దినం మరణం. బాగా జాగ్రత్తగా ఉండాలి. రేపటి దినం గురించి అతిశయపడకూడదు. హామాను అతిశయపడ్డాడు, జరేషు అతిశయపడింది, హామాను స్నేహితులు అతిశయపడ్డారు. ఆ ఎస్తేర్ రాణి పిలిచే కాడికి అంత జరిగితే
అంతమంది యూదులు హింసిస్తున్నాడు, దేవుడు ఓర్చుకోగలడా? అందుకొరకే రేపటి గురించి అతిశయపడుతున్నటువంటి హామానుకు దేవుడు సరైన రీతిగా బుద్ధి చెప్పాడు. ఏంటంటే తన పదవిని తను కాపాడుకోలేకపోయాడు, రెండవది తన ఇంటిని తను కాపాడుకోలేకపోయాడు, మూడవది తన ప్రాణాన్ని తను కాపాడుకోలేకపోయాడు. తన పదవి పోయింది, తను ఉరి తీయబడ్డాడు, తన ఇంటిని మొర్దెకైకి ఇవ్వడం జరిగింది, హమాను ఇంటిని. కాబట్టి రేపటి గురించి లాభం ఆశించవద్దు, రేపటి గురించి అతిశయపడవద్దు. రేపటిది మనది కాదు. కాబట్టి అతిశయించువాడు ప్రభునందే అతిశయించాలా, రేపనేది కూడా ప్రభుదే. కాబట్టి రెండు తలంపులు చూస్తాం. మూడో తలంపుకి వెళ్దాం. దేవుని వాక్యం నుండి దానియేలు గ్రంథం 4వ అధ్యాయం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం మనందరికి తెలిసిన భాగమేది. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం. రాజైన నెబుకద్నెజరు గురించి రాయబడుతున్న మాట ఇంత ముందే చెప్పాను. షడ్రకు మేషకు అబేద్నెగోలు మరి విగ్రహానికి సాగిలి పడలేదు. అయితే రాజుకు నెబుకద్నెజరు మరి వారికి అగ్నిలో వేయబడిన ఆజ్ఞాపన జరిగింది. అవన్నీ జరిగిపోయిన తర్వాత అగ్నిలో తిరుగుతున్నారు. వేయబడింది ముగ్గురు అయితే నలుగురు కనపడుతున్నారు. రాజు బయటకు రమ్మని చెప్పాడు. అప్పుడు అంటున్నాడు 28వ వచ్చిన 3వ అధ్యాయంలో నెబుకద్నెజరు ఏం చెప్తున్నట్టే, షద్రకు మేషకు అబేద్నెగో అయిన వీరిదేవుడు పూజార్హుడు అనే మాట తన నోట వచ్చినట్టు చూస్తుంటున్నాం. అంక మాత్రమే కాదు, మరి దేవుని వాక్యంలో అక్కడే ఏ దేవునికి ఏ దేవుని సేవింపకుందని తమ దేహం అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచింది. 29 కాగా నేను ఒక శాస్త్రం నియమించున్నాను, ఏదనగా ఈ విధంగా రక్షణ సమర్థుడు దేవుడు మరి ఏ దేవుడును లేడు. ఎవరంటే షడ్రకు మేషకు అబేద్నెగో అనే వారి దేవుడు ఏ దేవుడు అనే మాట నెబుకద్నెజరు నోట వచ్చింది. అంతవరకు బాగానే ఉంది. నెబుకద్నెజరు మరి ఆ యొక్క షద్రకు మేషకు అబేద్నెగోల భక్తిని చూశాడు, షద్రకు మేషకు అబేద్నెగోల పవిత్రత చూశాడు, షద్రకు మేషకు అబేద్నెగోల యొక్క క్రమం చూశాడు, షద్రకు మేషకు అబేద్నెగోల యొక్క ధైర్యం చూశాడు, షద్రకు మేషకు అబేద్నెగోలు ప్రభుకు నిలబడి చూశాడు, ప్రభువును గణపరిచిన చూశాడు, ప్రభువును మహిమపరిచిన చూశాడు. రాజు అంతవరకు బాగానే ఉంది. అయినప్పటికీ రాజులో కూడా అతిశయం ఉంది. రాజులో అతిశయం ఉంది. 4వ అధ్యాయంలో మాట మనం చూస్తాం ముందుగా. సరే, ఈ అతిశయానికి ముందు రాజుకు కళ తీసుకొచ్చాడు దేవుడు. ఏంటి కళ అంటే 4వ అధ్యాయంలో 10వ వచనం మనం చూస్తే, నేను నా పడక మీద పరుండి ఉండగా నాకు ఈ దర్శనం కలిగాను. నేను చూడగా భూమి మధ్యను మిగులు ఎత్తుగల ఒక చెట్టు కనబడాను. ఎత్తుగల ఒక చెట్టు కనపడింది భూమి మీద. ఎత్తుగల చెట్టు నెబుకద్నెజరు కలలో వచ్చింది. 11వ వచనం, ఆ చెట్లు వృద్ధి పొంది బ్రహ్మాండమైనది ఆయన. ఎత్తుగలింది ఒకటి, రెండోది బ్రహ్మాండమైనది, మూడోది దాని కొమ్మలు ఆకాశమును కట్టునంత ఎత్తుగాను, దాని ఆకారము భూతలమంత విశాలంగా ఉంది. భూతలమంత విశాలంగా ఉంది. అది ఆ చెట్టు విస్తరించింది. ఇంకా దాని ఆకులు సొగసుగా, దాని పండ్లు విస్తారం కనబడను, అందులో సమస్త జీవకోట్లు చాలంత ఆహారం ఉండును, దాని నీడను అడవిజంతులు పండుకొను, దాని కొమ్మలో ఆకాశ పక్షులు కూర్చొనను, సకల మనుషులకు చాటునంత ఆహారము దానింది ఉండెను. ఏది చూస్తే కళ, రాజు కలవరం వచ్చింది. కలవరం వచ్చితే ఎవరిని పిలిపించాడు? జాగ్రత్తగా ఉండాలా. మనకే కలవరం వచ్చినా దేవుని సేవకులతో పంచుకోవచ్చును, మనకే కలవరం వచ్చినా ఆత్మీయమైన సహోదరులతో పంచుకోవచ్చును, మనకే కలవరం వచ్చినా ఆత్మీయంగా ఉన్న ఏ వ్యక్తితో అయినా పంచుకోవచ్చును. అందుకొరకు ఆ దినాలు నెబుకద్నెజరుకి ఒక ఆత్మీయమైన వ్యక్తి కనపడ్డాడు. ఎట్లా చెప్పగలడు అంటే 8వ వచనం 4వ అధ్యాయంలో, కడపట బెల్తెషాజరు నా దేవత పేరును బట్టి బిరుదు పొందిన దానియేలు వాడు నా ఎదురుకు వచ్చును, పరిశుద్ధ దేవతల ఆత్మ అతని యందు ఉండెను. ఈ మాట 2 చోట్ల రాయబడింది. 18వ వచనంలో కూడా, నీ యందు పరిశుద్ధ దేవతల ఆత్మ ఉన్నది. పరిశుద్ధ దేవతల ఆత్మ, దేవుని ఆత్మ. సౌలుకి దురాత్మ వచ్చినప్పుడు దావీదు ఆ రీతిగా ఆ గిటార్ తీసుకుని వాయిస్తూ మరి సంగీతం అరితూ పాడుతుంటే
ఆ పరిశుద్ధాత్మ దురాత్మను తోలివేస్తూ వచ్చింది. ఇక ఆ పరిశుద్ధ ఆత్మ దేవతల ఆత్మ ఈయనలో ఉంది. ఏంటి రాజు ఈ కళ ఏంటి చెప్పమనుకుంటే, దానియేలు మరి ఏమనుకోకపోతే ఈ కళ చెప్తాను, మరి దీని భావం చెప్తాను, నువ్వు కలవరపడవద్దు అంటాడు. కలవరం ఏంటి? ఎందుకు వచ్చింది కలవరం? కలే కదా. ఆ కలే ఆ వచ్చిన ఆ కళ వచ్చిన వ్యక్తి యొక్క జీవితం చూపిస్తుంది. అక్కడ జాగ్రత్తగా ఉండాలి మనం కూడా. ఎక్కడ అతిశయిస్తే ఇలాంటివి వస్తాయి. ఏంటంటే మరి ఇదేను వాక్యం, మిగులు ఎత్తు అయిన చెట్టు మిగతా చెట్ల కంటే ఎత్తు, మిగతా వారి కంటే నేను ఎత్తు, మిగతా వారి కంటే నేను బాగా చెప్తా, మిగతా వారి కంటే ఎక్కువ పాటలు పడతా, మిగతా వారి కంటే నేను అందంగా ఉంటా, మిగతా వారి కంటే ఆస్తి నాకు ఎక్కువ ఉంటుంది, మిగతా వారి కంటే అన్ని నాకే సమృద్ధిగా ఉంటుంది. జాగ్రత్త సుమా. రాజయ్య నెబుకద్నెజరు గురించి ఉద్దేశించిన మాట ఆత్మీయ జీవితంలో మనం అన్వయించుకోవాలి. రెండవది ఏంటి? అది బ్రహ్మాండం అంట. బ్రహ్మాండం ఎవరు చూసా చెప్పుకుంటున్నారు బెదర్ మిమ్మల్ని గురించి బ్రహ్మాండం అని. ఎవరు చూసా చెప్పుకుంటున్నారు అంటే పతనానికి కారణం అన్నమాట. కాబట్టి బ్రహ్మాండం అన్న మాట నష్టం ఎదుగు ఉంటుంది. మనకు చెడు చెప్పుకున్నా పర్వాలేదు, కానీ మంచిగా పొగుడుకుంటే మాత్రం నష్టం వస్తుంది. పొగిడి ఆ యొక్క హేరోదు రాజు మరణించాడు. చెడు చెప్పినా పర్వాలే, చెడు చెప్తే మనకు చెడు జరగదు, చెప్పిన వాడిని దేవుడు చూసుకుంటాడు. కాబట్టి చెడు మనం చెప్పకూడదు. కాబట్టి దేవుని వాక్యం రాయబడుతుంది, బ్రహ్మాండం అన్న మాట రాయబడుతుంది, గమనిస్తుంటున్నాం. తర్వాత ఇంకోటి మనం గమనిస్తే దాని కొమ్మలు ఆకాశం అంటే ఎత్తుగా ఉంది. కొమ్మలు చెట్లే కాదు, అది బ్రహ్మాండమే కాదు, దాని కొమ్మలు కూడా పడిపో దాని మీద కూర్చోతున్నాయి, పక్షులు కూర్చుంటున్నాయి. చాలా విశాలంగా ఉంది. ఆకులు చూస్తే ఎంత పచ్చగా సొగసుగా ఉందో. దాని పండ్లు చెట్టు ప్రతి కొమ్మకు పండ్లే ఉన్నాయి. సమస్త జీవకోట్లు అక్కడే ఉంది, ఆహారం ఉంది దానికి. ఇక దాని నీడలో జంతువులు పడుకుంటున్నాయి. అరే ఇవన్నీ అంత పెద్ద చెట్టు ఎవరు, ఎక్కడ, ఏంటి? నువ్వే రాజా, ఆ చెట్టు నువ్వే, ఆ చెట్టు నువ్వే. అందుకే 22వ వచనం అంటాడు, రాజా ఆ చెట్టు నిన్ను సూచించుది, నువ్వు వృద్ధి పొంది మహాబలం గలవాడు వ్యక్తివి, నీ ప్రభావం వృద్ధి ఆకాశం అంత ఎత్తాయను, నీ ప్రభుత్వం లోకమంతటా వ్యాపించినది. చెట్టును నరకము, దాన్ని నాశనం చేయము, కానీ దాని మొద్దును భూమిలో ఉండనిమ్ము. కాబట్టి జాగ్రత్త సుమా. నెబుకద్నెజరు అతిశయించాడు, తన పరిపాలన గురించి అతిశయించాడు, తన గురించి అతిశయించుకున్నాడు, తన దగ్గర ఉన్న సైన్యం గురించి అతిశయించాడు, తన దగ్గర ఉన్న ప్రజల గురించి అతిశయించాడు, తన మీద ఆధారపడిన వారి గురించి అతిశయించాడు, తన దగ్గరికి వచ్చి ఆహారం కోరుకునే వారి గురించి అతిశయించాడు, తన తప్పితే ఇంకెవ్వలేదని తన దగ్గరికి వచ్చే ప్రతి విషయంలో కూడా ఆయన అతిశయిస్తూ వచ్చాడు. రేపటి దినం గురించి అతిశయపడొద్దు. రేపటిది మంది కాదు, నష్టపోతాం. రేపటిది మంది కానే కాదు. రాజైన నెబుకద్నెజరు అక్కడికైనా చెప్పినప్పుడు దాని విషయమై తను చింతించలేని అడుగుంటున్నాడు. కళ మొత్తం భావం చెప్పేశాడు. నువ్వు ఒక రోజు నిన్ను మనుషులు తరుముతారు, నువ్వు అడవి జంతువుల మధ్య నివాసం చేయడానికి వెళ్ళిపోతావు, నువ్వు తింటున్న ఆహారము, నీకు సిద్ధపరుస్తున్న ఆహారము, నీకుంటా పని మనుషులు, నీకు దగ్గర వస్తున్న మనుషులు, ఇక ఎవరైతే నీ దగ్గరకు వస్తున్నారో వారెవరు కనబడరు నీకు. ఇంకా నువ్వు గడ్డి తినాల్సిన పరిస్థితి వస్తుంది. భయపడకుండా చెప్పాడు దానియేలు, భయపడకుండా స్పష్టంగా చెప్పాడు. ఈ మాట చెప్పినా కూడా రాజు తనలో తను తగ్గించుకొని దీనుడై ఉంటే చాలా బాగుండేది. అయితే రాజులో మార్పు రాలే. తను పోవడానికి కారణం, అరణ్యంలోనికి పశువులు గడ్డి మేయడానికి పోవడం కారణం ఏంటంటే అతిశయం. ఎక్కడుంది ఆ మాట? 30వ వచనం మనం గమనించగలిగితే, రాజు బబులోనును ఈ మహావిశాల పట్టణము నా బలాధికారము, నా బలము, నా అధికారం. ఈ బహుబలోన్ అనే విశాల పట్టణం విశాలంగా ఉంది అన్నాడు కదా, చెట్లు అది విశాలంగా ఉంది, నీ భూతలం అంత విశాలంగా. ఈ విశాలమైనది నా పట్టణం, నా బలాధికారం. రెండవది ఏంటంటే నా ప్రభావ ఘనత, ఇది నా వల్ల కలిగింది. అనేక సార్లు నష్టం. ఇప్పుడు కూడా చాలా మంది రాజకీయ నాయకులు అంటారు, నేను కట్టించాను, నేను చేశాను, నేను పెట్టాను అంటూ ఉంటారు. అది ఎంత నష్టం వస్తుంది. కాబట్టి నెబుకద్నెజరు ఆ మాట వాడుతున్నాడు, నా ప్రభావ ఘనత కొరకై. రెండవది, నేను నా రాజధాని నగరంగా నేను కట్టించింది కాదా, ఇది నా రాజధాని, నేను కట్టించిన రాజధాని నేను కట్టిస్తున్నా.
రాజధానే లేదు దీనికి, నేను కట్టిస్తున్నా. మరి ఇది నేను కట్టించిన భవనాలు, నేను కట్టించిన పట్టణం, నేను కట్టించిన రాజ్యం ఎప్పుడైతే అనుకున్నాడు, దేవునికి మహిమ రాలే. రాజు నోట ఈ శబ్దం ఇప్పుడు వచ్చిందో, ఒక ప్రకటన వచ్చింది, వెలువడింది. ఏమిటా ప్రకటన అంటే 11వ వచనం, 34వ వచనం, 32 చివరి భాగంలో, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయాను, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయాను. ఏదైనా తీసేయాలన్నా ఉంచాలన్నా దేవుడు ఏ క్షణంలోనే చేయగలడు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్లు జరిగించగలిగింది దేవుడు ఒక్కడే. ఎర్ర సముద్రం పాయలుగా చేశాడు, ఇస్రాయల్ సైన్యం అంతటి దాటించాడు. దాని ఎర్ర సముద్రం పాయలు చేసినాడు, వదిలేసి కదా, మళ్ళా కలిపేశాడు. చేయగలడు ఆయన. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చేయగలిగిన దేవుడు. యోర్దాను నది నీళ్లును మరి ఆ యొక్క పాదముల మడిమలోకి ఆరిపోజేశాడు. ఆ తర్వాత మామూలుగా యోర్దాను నది నీళ్లు పారింది, గమనించవచ్చును. దేనికి ఏది కూడా మరి అసాధ్యమైనదిలే. నోవహు కాలము జలప్రయం తీసుకొచ్చాడు, జలప్రయం ఆపేశాడు. కాబట్టి ఇక్కడ ఏంటంటే దేవుడు క్షణంలో తీసేయగలడు, ఇవ్వాలనుకుంటే క్షణంలో ఇవ్వగలడు. కాబట్టి ఇక్కడ నెబుకద్నెజరుకు దేవుడు నేర్పిస్తున్న పాఠం. ఆనాడు నెబుకద్నెజరుకి, ఈనాడు వింటున్న నాకు మనకు దేవుడు ఇస్తున్న హెచ్చరిక. ఏంటా హెచ్చరిక అంటే, రేపటిది నీది కాదు. రెండవది ఏంటంటే, నువ్వు అతిశయపడవద్దు, నేను అతిశయపడకూడదు. దేవుని వాక్యం చెప్తుంది, నేను కాదు, లేఖనాలు చెప్తుంది. అతిశయపడటానికి లేదు మనం. ఏం జరిగిన తర్వాత 32వ వచనం, 4వ అధ్యాయం 32, దానియేలు, తమ ఎదుటి మనుషుల్ని తరిమెదరు, నీవు అడవి జంతువుల మధ్య నివాసం చేయొచ్చు, పశువుల గడ్డి మేసిదవు, సర్వోన్నతులకు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయ్యింది, తానెవరికి దాన్ని అనుగ్రహింప నిశ్చయించును వానికి అనుగ్రహించని నీవు తెలుసుకున్న వరకు 7 కాలములు నీకు ఇలాగ జరుగునని చెప్పాను. 7 కాలములు నువ్వు గడ్డి వేయాల్సిందే, 7 కాలములు మంచులో ఉండాల్సిందే, 7 కాలములు వర్షాలు తడవాల్సిందే, 7 కాలములు ఎండకి ఎండాల్సిందే, 7 కాలములు నీ పరిస్థితి నీకు. నువ్వు ఎప్పుడైతే తిరిగి తగ్గించుకొని దీనుడివై మరి ప్రభు వైపు చూస్తే, ప్రభు కనికరించి మరలా మానవ బుద్ధి నీకు ఇచ్చి మరి నేను తిరిగి రాజ్యంలో తీసుకొస్తాడు, లేకపోతే నీకు జరగదు అంటాడు. కాబట్టి మనం ప్రార్థనకు వెళ్ళక మనం మామూలుగా చేస్తూ ఉంటాం. ప్రేయర్, బిఫోర్ ప్రేయర్ కన్ఫెషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. పశ్చాత్తాపడటం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రార్థనకు మునుపు మనం పశ్చాత్తాపడితే జరిగిన వాటిని, ఎక్కడైనా తెలియక ఏమైనా చేస్తున్న వాటిని, మనం ప్రతిరోజు ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటాం. నేనైతే ఎన్నోసార్లు చేస్తూనే ఉంటాను, నా మట్టుకు నేను ఎరుగుదును. ఎన్నోసార్లు అవిధేయత, ఎన్నోసార్లు ప్రభుని గణపరచకపోవడం, ప్రభు మహిమపరచకపోవడం. కాబట్టి అప్పుడు ఎక్కడ ముందు తెచ్చుకోవాలంటే, అందుకే ప్రార్థన పెట్టాడు, అందుకే ప్రభు వల్ల పెట్టాడు, అందుకే ఆరాధన పెట్టాడు. ఇక్కడికి వెళ్ళక మునుపు, అది చేయక మునుపు, ప్రభు బిడ్డలతో సహవాసం చేయక మునుపు ప్రభు దగ్గర పరీక్షించుకోవాలి. కాబట్టి ఇక్కడ నెబుకద్నెజరు ఎంత నష్టపోయినాడు అనే సంగతిని మనం గమనించవచ్చును. కాబట్టి మొదటి చూసాం, రేపటి దినం గురించి మరి ఆలోచించేది, అతిశయపడొద్దు అనేది మత్తయి సువార్త ద్వారా, యాకోబు ద్వారా. రెండవది మరి ఆ యొక్క హామాను విషయం చూస్తూ వచ్చినాం, ఎంత నష్టం వచ్చిందో. మూడవది మన లేఖను చూస్తూ వచ్చినాం, మరి హెరోదు రాజు ఎంత నష్టపోయినాడు. నాలుగవది దానియేలు ఎంత నెబుకద్నెజరు ఎంత నష్టపోయాడు, లేఖనాలను గమనిస్తూ వస్తుంటున్నాం. రేపటి దినం గురించి అతిశయపడకూడదు. అన్ని పదవులు దేవుడిస్తాడు, అన్ని తలాంతులు దేవుడే ఇస్తాడు, అన్ని హోదాలు దేవుడే ఇస్తాడు, అన్ని పరిస్థితులు దేవుడే ఇస్తాడు. దేవుడిచ్చిన మాట మనం వాడబోతే నష్టపోయేవారం అంటాం. కాబట్టి రేపటి దినం మంది కాదు, కానీ నేడే మన దినం, నేడే అనుకూలమైన సమయం. కాబట్టి ఈ దినమే ప్రభు వైపు చూడాలా, రేపటి గురించి ఆలోచన చేయకూడదు, అతిశయించడానికి కూడా మనకు లేదు. తర్వాత 5వ లేఖము చూస్తే లూకా సువార్త 12వ అధ్యాయానికి వస్తాం. లూకా సువార్త 12వ అధ్యాయం మనందరూ తెలిసిన భాగాలే. లూకా సువార్త 12వ అధ్యాయం దేవుని వాక్యం చూస్తే 12వ అధ్యాయం 16వ వచనం లేఖనాలు మనం గమనిస్తే 12, 16లో ఓ చక్కటి మాట ఉంది. మరియు ఆయన వారితో ఉపమానం చెప్పారు. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను,
అప్పుడు అతను ఆ పంట కూర్చుకుంటకు నాకు స్థలము చాలదు అనుకుని కనుక నేను చేతులు తనలో తను ఆలోచించుకొని నేను ఇలా చేతును. ధనవంతుని భూమి సమృద్ధిగా పండింది. ఇక్కడ ఒక మాట మనం ఆలోచన చేయాలా. దేవుడు సమృద్ధిగానే ఇస్తాడు, ఏదైనా సమృద్ధిగానే ఇస్తాడు. మనం ఎక్కువ తింటే అజీర్ణం వస్తుంది, బలహీనత ఏర్పడుతుంది. నేను చాలా చోట్ల వాక్యం చెప్తుంటాను. ఎవరేమనుకున్నా, గోల్కొండ కోట నవాబులు కట్టారు, తాజ్ మహల్ కట్టారు, మరి గోల్కొండ కాసు ఆ కోట చూస్తే అంతే ఉన్నాయి. వెంకటగిరి రాజులు కట్టారు, చంద్రగిరిలో రాజులు కట్టారు, విజయనగరంలో రాజులు కట్టారు, ఇంకా అన్ని చోట్ల అనేక రకాల చూస్తూ కడుతున్నాం. వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు. మైసూర్ మైసూర్ మహారాజు కట్టిన భవనాలు ఉన్నాయి, అన్ని గవర్నమెంట్ బిల్డింగ్స్ అయిపోయినాయి. కొన్ని గబ్బిలాలు ఉన్నాయి, కొన్ని పాడైపోయినాయి. అన్ని కట్టి ఏం తీసుకుపోలే. గ్రేట్ అలెగ్జాండర్ ఎన్నో యుద్ధాలు చేశాడు, విజయం పొందాడు, ఏమి తీసుకుపోలేదు. అనేక మాట ఆయన ద్వారా ఒక మాట కూడా అనేక సార్లు ఇంటూ వచ్చాం, రిపీట్ చేయనప్పుడు నేను. కాబట్టి ఇక్కడ లోకంలో సంపాదించుకుంటున్నాం. అది మన కొరకు మాత్రమే కాదు, దేవుడు ఇచ్చింది మన ఇతరుల కొరకు కూడా ఉపయోగకరంగా ఉంచాడు దాన్ని. నేను అనేక సార్లు ఇప్పుడున్న ముఖ్యమంత్రులు కావచ్చును, ముందు మాజీ ముఖ్యమంత్రులు కావచ్చును, ఒకే కొడుకుండే ముఖ్యమంత్రులు కావచ్చును, పిల్లలు లేని ముఖ్యమంత్రులు కావచ్చును, వాళ్ళు వచ్చినప్పుడు ఆస్తులు ఉండవు, కానీ విపరీతమైన ఆస్తులు దేశాల్లో రాష్ట్రాల్లో ఉంటాయి. ఉండేది ఒకే కొడుకై ఉండొచ్చును, ఒకే కూతురై ఉండొచ్చును, ఇద్దరే ఉండొచ్చును. వాళ్ళు ఎక్కడ కాలు పెడతారు? ఎక్కడ పెడతారు కాలు? ఏ ఇంట్లో కాలు పెడతారు? ఏ ఇంట్లో కాలు పెట్టరు. ఆఖరి పోయేటప్పుడు వాళ్ళు బంధువులకి ఇవ్వలేరు, వారు దాన్ని స్వాధీనం చేసుకుని వెళ్ళిపోరు, విడిచిపెట్టుకోవాల్సిందే. కాబట్టి దాన్ని ఏం చేయాలని మనకు ఉన్నదో వాటిలో ఇతరులకు పంచిపెట్టాలి. 5 రొట్టెలు 2 చేపలు చిన్నవాడి దగ్గర ఉంటే తీసుకురమ్మని పంచి పెడితే 5,000 మంది తినే మిగిలింది 10 గంపలు ఎత్తారు. ఎంతమంది ఆకలి తీర్చింది, ఎంతమంది అక్కర తీర్చింది. దేవుడు నీకు ఎందుకు సమృద్ధిగా ఇచ్చాడు? టు హెల్ప్ అదర్స్ ఆల్సో. నీకు చూసుకో, ఇతరులకు సహాయం చేయి. అనేక సార్లు ఇతరులకు భోజనం పెట్టడం కూడా ఇష్టపడము. కొన్నిసార్లు భోజనం పెడితే మనకు అయిపోతుందేమో అని, మరి భోజనం పెట్టడానికి కూడా ఇష్టపడని వారు ఉంటారు. భోజనం పెట్టాలి మనం. దేవుని వాక్యం చూస్తున్నాం, అదే అబ్రహాంకు ఆశీర్వాదం. అబ్రహాం ఎప్పుడు కూడా ఆతిథ్యం చేయటంలో వెనకాడని వ్యక్తి అబ్రహాం. అందుకొరకే ఆయన పాత నిబంధన కొత్త నిబంధనలు కనపడుతూ వచ్చాడు. కొన్ని కుటుంబాలు ఇప్పటికీ ఉన్నాయి భోజనం పెట్టుకొని పంపించే కుటుంబం. హిందూ కుటుంబాలు కూడా నేను ఎరుగుదును. హిందువులు కూడా, క్రైస్తవులు కాదు, వారి ఇంటికి వెళ్తే గ్లాస్ నీళ్ళు ఎదురు కనపడతాయి, తీసుకొస్తారు. వారి ఇంటికి వెళ్తే టీ కాఫీ వేయకుండా పంపరు. వారి ఇంటికి వెళ్తే భోజనం పెట్టకుండా పంపరు, ఆ భోజనం ఆ సమయాన్ని బట్టి. కాబట్టి మన జీవితాల్లో కూడా దేవుని సేవకులు కానీ, పరిశుద్ధులు కానీ, అక్కర్లో ఉన్న వారు ఇస్తే మనం సహాయం చేయాల. సహాయం చేయకపోతే అది మనం పొందలేము. మరి మరి మన చేతులు ఇంకోటికి కూడా ఇవ్వలేము. ఆఖరికి మనం విడిచిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. ఇదే జరిగింది లూకాసు వార్త 12వ అధ్యాయంలో. దేవునికి మహిమ రాలేదు, అతిశయించాడు. ఏమనుకున్నాడు? నాకు మంచిగా ఇచ్చాడు, సమృద్ధిగా ఇచ్చాడు, నాకున్న వాటికంటే కొట్లు పెద్దగా గొప్పగా కట్టిస్తా, అందులో నా ధాన్యం అంతటిని పెడతా, నా ఆస్తిని సమకూర్చుకుంటా. ఏమంటున్నాడు? బంధువులారా, స్నేహితులారా, వీధిలో పోయే వాళ్ళారా, అడుక్కు తినే వాళ్ళారా, ఆకలి ఉన్న వాళ్ళారా, రండి మీకు భోజనం పెడతాను చెప్తున్నాడా? లేదు, చెప్పలేదా మాట. భిక్షవానికి కొంతమంది అంటారు సామెత, చేయి విదిలిచ్చారంట అన్నం తినేటప్పుడు. విదిలిస్తే ఆ మెతుకులు రాలిపోతే కాకి తింటుందేమో అని. అనేక సార్లు మన జీవితంలో కూడా ఆత్మీయంగా మనం పరీక్షించుకోవాలి, దేవుని బిడ్డలం మనం. కాబట్టి ఇక్కడ ఆయన అనుకున్నాడు, నా ప్రాణమా అనేక సంవత్సరాలకు ఆస్తి సమకూర్చబడి సుఖించము, తినుము, త్రాగుము, సంతోషించమని చెప్పుకుందాం అనుకున్నాను. అయితే దేవుడు, వెర్రివాడా, ఓ ఫూలిష్ మ్యాన్, వెర్రివాడా, ఈ రాత్రికి నీ ప్రాణం అడుగుతున్నాను, నువ్వు సిద్ధపరిచినవి ఎవనివగనని అతనితో చెప్పాను. అలాగనే దేవుని వాక్యం చూస్తున్నాం. దేవుని ఎదుట ఇలా ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగనే ఉండని చెప్పాను. కాబట్టి ఇక్కడ తను తాను సంపాదించుకున్నవాడిని తనదని అతిశయించాడు. చివరికి తను అనుభవించలేకపోయాడు, అతిశయించాడు, తను ఏమి సంపాదించుకోలేకపోయాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు మనకి ఏమైనా ఇస్తే అతిశయించకూడదు మొదట. రెండవది, దాన్ని మనమే కాదు కానీ ఇతరులతో షేర్ చేసుకోవాలి. వీఆర్ షేరింగ్ ఇన్ ద లార్డ్స్ డే. వాట్ వీఆర్ షేరింగ్ ఆఫ్టర్ దట్
బ్రేక్ చేసిన తర్వాత ఈ షేర్ ఇట్ అంటాం. షేర్ ఇట్ అంటే అర్థం ఏంటి? నువ్వు మొత్తం తాగేయని కాదు, నీ పక్కన ఉన్న వారి చేతి వాళ్ళకి ఇమ్మని అర్థం. దేవుని వాక్యం అదే చెప్తుంది. కాబట్టి దేవుని వాక్య ప్రకారంగా ప్రభునందు మనం అతిశయించే వారం ఉండాలి. కానీ మనం దేని విషయం ఈ ధనవంతుడు తనకు కలిగిన ధనమునందు అతిశయించాడు, తనకు వచ్చిన పంటనందు అతిశయించాడు, సమృద్ధి నుండి అతిశయించాడు. ఇంకా ఆనందముతో కూర్చొని హ్యాపీగా కూర్చున్నాడో పడుకున్నాడో ఏం చేస్తున్నాడో హ్యాపీగా అంటున్నాడు. నీకు అనేక సంవత్సరాలకి మన ప్రాణం మన చేతిలో లేదు, అంతలో కనబడి అంతలో మాయ. ఇంతకుముందు యాకోబును చూశాం. ఆ ధనవంతుని మాటలు దేవునికి మహిమ కలగలేదు. అందుకొరకే తను అతిశయిస్తున్నాడు. దేవుడు చూశాడు, అతిశయించే వాడిని భూమి మీద ఉంచకూడదు అనుకున్నాడు. ఏమనుకున్నాడు? ఎగ్జామ్ ఉపమానం అది, దేవుడు తీసివేశారు. కాబట్టి అతిశయించు, రేపట్టు గురించి మనం అతిశయించకూడదు. ఒరే ఈ రోజు 2 గ్లాసులు బియ్యమే ఉంది, అది వండి పెట్టేసి రేపు పెట్ట. అందుకే దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మొదటి రాజులు 17వ అధ్యాయంలో సారేపత్తు విధవరాలు ఆ కట్టెలు ఎరుకోవడానికి వచ్చినప్పుడు ఆకలితున్న దైవజనుడు గ్లాస్ నీళ్ళు తెమ్మంటే, నీళ్ళే కాదు రొట్టె తెమ్మంటే తీసుకొచ్చింది. ఏముంది అక్కడ? ఏమి లేదు. తాను తన కుమారుడు చనిపోకముందు రొట్టె ఆ యొక్క తిని చనిపోవాలనుకున్నారు. ఆ నూనె ఆ పిండి ఊడ్చి వేసి రొట్టె వేసి ఆ దైవజనుడికి తీసుకుపోయింది. అది తీసుకుంటే చాలా టైం పడుతుంది. దైవజనుడు ఇంటికి వచ్చే కాడికి విశ్వాసంతో కొండ వైపు చూసింది, బుడ్డి వైపు చూస్తే మరలా ఎంత తీసిందో అంత పిండి ఉంది, ఎంత తీసిందో అంత నూనె ఉంది. ఏంటి ఇక్కడ అంటే దేవుణ్ణి గణపరిచింది. ఆమె దైవజనుని గణపరచడం కాదు, దేవుణ్ణి గణపరిచింది. రెండవది దైవజనుని యొక్క అక్కర తీర్చింది. మనం ఎవరికైనా పెడితే దేవుడు ఇచ్చేస్తాడు, దాన్ని దేవుడు ఖచ్చితంగా ఇచ్చేస్తాడు. మనం పెట్టిన దాన్ని దేవుడు మనకి ఇవ్వకుండా ఆపు. అదే మంచి మనసుతో పెట్టాలి. మంచి మనసుతో పెడితే దేవుడు ఇస్తాడు. అందుకొరకే ఈ ధనవంతుడికి మంచి మనసు లేకపోయింది, అతిశయించాడు. దేవుడు ఆ స్థలంలో నుండి దేవుడు తీసివేశాడు. అతను ఏది కూడా అనుభవించలేక నష్టపోయిన వాడిగా గమనించవచ్చు. దేవుని బిడ్డలారా, దేవుని సంధికి వస్తున్నాం, మన జ్ఞాపకం చేయబడుతున్నాడు దేవుడు. మొదటిగా మన రేపట్టు గురించి కానీ లేదా అతిశయపడేవారంగా ఉండకూడదు. అందుకే హామాను అతిశయించాడు. హామాను సిద్ధపరిచిన ఉరికయ్య మొర్దెకాయ కొరకు తనే ఉరి తీయబడ్డాడు. కాబట్టి వారికి ఆ కార్యం జరగాలంటే అయ్యో ఎస్తేర్ కానీ ఆ యొక్క మొర్దెకాయ కానీ దేశంలో ప్రయాసపడి ప్రార్థన చేశారు, దేవునికి అప్పగించుకున్నారు. దేవుడు రేపటి దినం ఒక అద్భుతం చేస్తూ వచ్చాడు. ఆయన ఒక్కడే అద్భుతం చేయగలిగిన దేవుడు. ఎవరు చేయలేరు లోకంలో అద్భుతాలు. ఆ యొక్క ఎవరు కూడా ఆస్ట్రాలజిస్ట్ కానీ లేదా ఇంకొకరు కానీ చేయలేరు. వాక్యం రాయబడింది. ఎవరు అద్భుతాలు చేస్తారంటే మన లేఖనం చూస్తే నిర్గమకాండం 34 వచ్చారు. నిర్గమకాండం 30, ఎక్సడస్ 34:10. ఎక్సడస్ 34:10 దేవుని వాక్యం మనం చూస్తాం. ఇదిగో నేను ఒక నిబంధన చేయించున్నాను భూమి మీద, నేను ఒక నిబంధన చేయించున్నాను భూమి మీద ఎక్కడైనా ఏ జనంలో చేయబడిన అద్భుతములు నీ ప్రజలందరి చేసినాను. నీ ప్రజలందరి ఎదుట చేస్తా అద్భుతాలు. దేవుడు అద్భుతం చేస్తాడు. ఆయన అద్భుతకరుడు, ఆయన ఆశ్చర్యకరుడైన, ఆలోచనకర్త అయిన, బలవంతుడైన దేవుడు ఆయన. ఆయన మరి ప్రిన్స్ ఆఫ్ పీస్, ఆయన సమాధానకర్త అధిపతి ఆయన. కాబట్టి ఆయన అద్భుతాలు చేస్తాడు. కాబట్టి అక్కడ మనం గమనిస్తున్నాం. ఆ రీతిగా మరి దేవుడు అద్భుతం చేశాడు. మరి తర్వాత దానియేలు జీవితం, నెబుకద్నెజరు జీవితం నష్టం చూసాం. తర్వాత ధనవంతుని చూసాం. ఇంకొక ధనవంతుడు చూద్దాం. లూకా సువార్త 16వ అధ్యాయం. లూకా సువార్త 16వ అధ్యాయం. లూకా సువార్త 16వ అధ్యాయం. 16వ అధ్యాయం దేవుని వాక్యంలో 9వ వచనం, లేదా 9వ లూకా సువార్త క్షమించండి, ఆ 16వ అధ్యాయము 19వ వచనం. ఆ ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఊదారంగు బట్టలను సన్నపునార వస్త్రం ధరించుకుని ప్రతిదినము బహుగా సుఖపడుచుండేవాడు. ఊదారంగు అంటే రిచ్ పీపుల్ అనమాట. రెండోది సన్నపునార వస్త్రాలు అంటే వాల్యుబుల్ గార్మెంట్స్ అనమాట. ప్రతిదినము బహుగా మామూలు సుఖపడం కాదు, బహుగా సుఖపడుతున్నాడు. కాబట్టి బహుగా సుఖపడేవాడుగా ఉంటున్నాడు.
తన ఇంటి ముందరో లేదా వీధిలోనో తనకు ఒక ఇవన ఆకులు అక్కడ తీస్తాడని ఒక పేదవాడు కూడా కూర్చున్నాడు. అతని సంగతి మన స్టోరీ మనకు తెలుసును. ఇక్కడ ఏంటి అంటే ఆ ధనవంతుడు ఎవరిని లెక్క చేయనివాడు. ఆ ధనవంతుడు ఇతరులకు సహాయపడనివాడు. జీవితకాలం అంతా మరి ఆ యొక్క సుఖమే చూస్తూ వచ్చాడు. ఈ వ్యక్తి, బయట కూర్చున్న వ్యక్తి ఆ ధనవంతుడు ఇంటిలో కూడా పోలేడు కదా. అక్కడ లేఖనం రాయబడింది. ఏం రాయబడితే బల్ల మీద పడి రొట్టె ముక్కలండి, లోపలికి పోలేడు. ఆ రొట్టె ముక్కలు ఊడ్చి ఏం చేస్తాం? ధనవంతుడు ఉండండి, ఊడ్చి చేడకు తీసుకుని బయటపడేస్తాం. ఆ బయటపడేసిన వాటిని ఏరుకుని తిన్నాడేమో ఈ లాజరు. బయటపడేసిన వాటిని ఏరుకుని తిన్నాడేమో. చాలా మంది ఇప్పుడు కూడా చూస్తూ ఉంటాం, ఆహారం లేక ఇండియాలో చాలా చోట్ల బయట కుప్పధాన్యాల్లో అక్కడ ఇక్కడ పడవేసిన వాటిని చాలా మంది పిల్లలు తింటూ ఉండేవారు. గమనిస్తూనే ఉంటాం. వాళ్ళకి ఏ జబ్బులు రావు, కానీ ఆహారం దొరకదు. ఆ పరిస్థితిలో ఈ లాజరు కూడా ఉన్నాడు. ఇద్దరికి దేవుడు ఒకే రోజు మరణం సెలవిచ్చాడు. ఆయన సుఖపడ్డాడు, ఈయన చాలా ఇబ్బంది పడుతూ వచ్చాడు. కురుపులతో ఉన్నాడు, ఆహారం లేకున్నాడు, లేమితో ఉన్నాడు, అనేకమైన పరిస్థితులు వెళ్తూ వచ్చాడు. అయితే దేవుడు వారిద్దరికి అప్పగించినప్పుడు ఒక అతను ఎక్కడికి వెళ్ళాడంటే, మనం ఎవరినైతే పరిచయం చేస్తూ వచ్చాడో, ఆకలి అక్కడ తీర్చి వచ్చిన అబ్రహాం పరిచయం చేస్తూ వచ్చాడు అతిథులకి. ఆ అబ్రహాం రొమ్మును ఆడుకున్నాడు. ఈ ధనవంతుడు ఎక్కడున్నాడంటే యాతన పడుతున్నాడు. జాగ్రత్త సుమా, ఈ లోకంలో నువ్వు అతిశయపడుతున్నావేమో, ఈ లోకంలో నువ్వు దేని గురించి ఏమైనా ఆనందిస్తున్నావేమో. తప్పు కాదని చెప్పడంలే. అయితే దేవునికి మహిమార్థమై ఉండాలా. నీ అతిశయం దేవునికి మీద ఉండాలా. నీ ఆనందం దేవునితో ఉండాలా. నువ్వు ఇతరులు తృణీకరించేవాడుగా ఉండకూడదు, ఇతరులు అపహాసించేవాడుగా ఉండకూడదు, ఇతరులు లెక్క చేయని వాడుగా ఉండకూడదు, ఇతరులంటే పట్టించుకొని వాడుగా ఉండకూడదు. అంతా నేనే అనుకుంటుంటే నష్టం వచ్చేస్తుంది. అందుకే నెబుకద్నెజరు, అందుకే ధనవంతుడు పోయాడు. కాబట్టి ఆఖరికి ఆ ధనవంతుని అక్కర కూడా తెచ్చలేదు దేవుడు. నాకు 5 సహోదరులు అంటే నో అన్నాడు. అక్కడ ఉన్నారు ఆ నమ్మని వాళ్ళు, నమ్మపోతే నో, అంతే. కాబట్టి ఈ దినాల్లో మనకు కూడా దేవుడు అదే హెచ్చరికిస్తున్నాడు. ఆ ధనవంతుని రాకపోవచ్చు ఇప్పుడు, లేదా ఆ నెబుకద్నెజరు వచ్చి మనం చెప్పకపోవచ్చు, ఆ దానియేలే వచ్చి మనం చెప్పకపోవచ్చు. వాళ్ళ గురించి రాయబడిన లేఖనం పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. బుద్ధి యుగాంతమందున మనకు బుద్ధి కలగడానికి కొరకే ఈ లేఖనాలు మనకు ఉంచాడు దేవుడు. దేవుడు మన ద్వారా మహిమ పొందాలని దేవుని కృప మనకు ఇస్తున్నాడు. ప్రభువునందు విశ్వాసం ఉంచి జీవిస్తే దేవునికి మహిమపరచబడతాం. తర్వాత ఇంకా అక్కడ ఇంకొక మాట చూసి ముగించేస్తాను నేను. దేవుని వాక్యం మనం చూస్తే ఇంకో తలంపు ఏంటంటే, అంటే ఇంతసేపు మనం రాజును చూసినాం, మరి ప్రవక్తలు చూసాం, మరి రాణులను చూసాం, మరి అనేక రకాలైనటువంటి పరిస్థితులు మనం లేఖనం వింటూ వచ్చినాం. పరిచయం చేసే మనం ఎలాగున్నాం? లేఖనంలో మనం గమనిస్తే లూకాసు వార్త 10వ అధ్యాయం. లూకాసు వార్త 10వ అధ్యాయం. లూకాసు వార్త 10వ అధ్యాయం చదువుతా, గమనించండి. 17 నుంచి 20 వరకు. ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామమునకు మాకు లోబడుచున్నవి అనగా చెప్పగా, ఆయన సాతాను మెరుపులు ఆకాశం నుండి పడు చూసి, ఇదిగో పాములను తేలను తొక్కుటకును శత్రువు బలంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించినాను, ఏది మీకు ఎంత మాత్రం హాని చేయదు. అయినా దయ్యం మీకు లోబడుచున్న సంతోషింపక మీ పేర్లు పరలోకమందు రాయబడిన సంతోషించని వాటితో చెప్పాను. శిష్యులకు బహు స్పష్టంగా చెప్తున్నాడు. చాలా మంది జీవితాల్లో స్వస్థపరిచే వరం నాకు ఉండాలని కోరుకుంటాం. చాలా మంది జీవితాలు నేను ప్రార్థన చేస్తే అందరూ బాగా అయిపోవాలని కోరుకుంటాం. ఎవరికైనా దయ్యం పెడితే వదిలిపోవాలని కోరుకుంటాం. అంటే తప్పు లేదు, కాదని చెప్పలే. దాని ద్వారా మనకి మహిమ తెచ్చుకోకూడదు. ఏం చెప్పారు ప్రభుత్వం? మీరు దయ్యం లోపడుతున్నాయని. దయ్యం లోపడటం గొప్ప సంగతి కాదు. యేసుబాబు రాకమునిపి యేసు మాతో నీకేమైనా కేకబెట్టిన దయ్యం. అపొస్తల కార్యములు ఏం రాయబడింది? స్కవయ్యను ఎరుగుదును, యేసును ఎరుగుదును, పౌలుని ఎరుగుదును, యేసును ఎరుగుదును. స్కవయ్యన పిల్లలతో మీరెవరు అని వాళ్ళని పట్టుకొని హింసించింది. లేఖనంలో దయ్యాలకు కూడా తెలుసును మనం ఎవరు, ఏం చేస్తున్నాము అని. చూడండి, అపొస్తల కార్యములు 19వ అధ్యాయం. 11వ వచనం.
మరి దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతం చేయించను. అతను శరీరంలో తగిన చేతి గుడ్డలను నడికట్ల రోగుల ఎద్దుకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచాను, దయ్యంలో కూడా వదిలిపోయాను. అప్పుడు దేశ సంచారంలో మాంత్రికులైన కొందరు యూదులు పౌలు ప్రకటన చేస్తూవడం మిమ్మల్ని ఉచ్చాటం చేయించున్నా అన్న మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసునామమును ఉచ్చరించి పురుకై యూదులైన స్కెవయ ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగూ చేయుచున్నది. అందుకు ఆ దయ్యము, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, గాని మీరెవరిని అడుగ్గా ఆ దయ్యములు పట్టినవాడు ఎగిరి వారి మీద పడి వారిలో 2 లొంగదీసి గెలిచెను. అందుచేత దిగంబరులై గాయము తగిలి ఆ ఇంటి నుండి పారిపోయేరి. దాని అర్థం ఏంటి అంటే ఆత్మీయ పరిచయను కోల్పోయారు. మనకు ఏదో చాలా జాగ్రత్తగా ఉండాలా. వాక్యం చెప్పడం, ఇతరులు రక్షించడమే దేవుడు చెప్పింది. ముఖ్యం మనం చేయాల్సిన పని ప్రార్థన చేయమన్నాడు. అందుకే పేతురు ప్రార్థన చేస్తే స్వస్థపరచబడ్డారు, పేతురు ప్రార్థన చేస్తే చనిపోయిన లేచారు. అదే పనిగా పెట్టుకోకూడదు. మనము ఏమంటారు, వీళ్ళు దయ్యాలు లోపడుతున్నాయి, మాకు దయ్యాలు మనం భయపడుతున్నాయి, దయ్యాలు చూస్తే వెళ్ళిపోతున్నాయి అంటే ఆ దయ్యమే నేను పట్టుకుని ఎగురు అంతేస్తుంది. ప్రభు క్రమంలో మనం లేకుండా ఏం చేసినా మొదట బాగానే ఉంటుందని మళ్ళీ బాగుండదు. కాబట్టి శిష్యులతో స్పష్టంగా మాట పరిచయం చేసే మనము ప్రార్థనాపూర్వకంగా వాక్య పరిచయం చేయాల. ఆ సందర్భంలో ఏదైనా నీకు అనుమతిస్తే ప్రార్థన చేయాల. ప్రార్థన చేయమని కూడా దేవుడు చెప్పాడు. మరి దేవుడు విశ్వాసంతో ప్రార్థన చేయమన్నాడు, వారికి ఇచ్చాడు వరం. దయ్యాలు లోపడుతున్నాయని చెప్పమని కాదు, దయ్యాలు లోపడుతున్నాయి, అవి లోపడుతున్నాయి, ఇవి లోపడుతున్నాయి కాదు, కానీ మన ఆత్మీయ జీవితం ప్రభుకు అప్పగించుకోవాలా. నేను ముగిస్తున్నా, నేను అన్ని వచనాలు చూడబోయినా. అయితే అతిశయించిన ప్రభుడు అతిశయించినారు. నేను వచనాలు చెప్పను. 2 కొరింథీ 12వ అధ్యాయంలో 3 సార్లు పరలోకానికి పోయాడు. 3వ అంతస్తులోకి వెళ్ళాడు. దర్శనం కలిగి ఆ మొదటి ఆకాశం, 2వ ఆకాశం దాటి 3వ అంతస్తులోకి వెళ్ళాడు. పరలోకంలో వినరాని స్వరం వింటూ వచ్చాడు. దేవుని యొక్క స్వరాన్ని, మూలుగలు, దేవుని యొక్క కేకలు, దేవుని యొక్క మాటలను వింటూ వచ్చాడు. చింపసఖ్యవి కాని మాటలు విన్నాడు. అతిశయపడవలసి వచ్చింది, కానీ నేను అతిశయపడను. ఎంత చక్కటి మాట అది. అతిశయపట్టుకు ఒక మనిషిని ఎరుగుదును, నేను అతిశయపడ్డాను. ఎవరిని గురించాడు? తన గురించే. మనిషి పేరు చెప్పలే. తను మూడో అంతస్తులోకి వెళ్ళాడు. అతిశయించాల్సిన అవసరం ఉంది, అతిశయించలే పౌలు. అయితే తన బలహీనత ఉంది, తన బలహీనత విషయమే తను దేవుని సన్నిధిలో చూస్తూ వచ్చాడు. తన బలహీనత కూడా దేవుడు చెప్తే నా కృప నీకు చాలు అన్నాడు. నా కృప నీకు చాలు. కాబట్టి ఎక్కడ కూడా అతిశయించకూడదు, ప్రభువునందే అతిశయించాలి. దానికి మనం అంతా చూడగానే గలతీ రాష్ట్రపతికి పౌలు గలతీ రాష్ట్ర ఒక మాట రాస్తాడు 6వ అధ్యాయంలో. గలేషియన్స్ చాప్టర్ 6:14 6వ అధ్యాయంలో ఒక చక్కటి మాట మరి రాష్ట్రం. టైం లేదు కాబట్టి అది కూడా చూడలేదు మనం. 6:14 అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించుట దూరమవును గాక. ఎంత స్పష్టంగా అంటున్నాడు. నాకు 3 సార్లు దర్శనం వచ్చింది. మూడో అంతస్తులోకి వెళ్ళినా వచింపశక్యం కానీ మూలుగు విన్నా, దాన్ని బట్టి కాదు. ఎంత చక్కగా అంటున్నాడు. ఎంత చక్కగా. నేను దేనింది అతిశయించండి, క్రీస్తు యేసు శిలువ యందు తప్ప దేని అతిశయించను. నా కొరకు సిలువ వేయబడింది ప్రభువైన యేసుక్రీస్తు. నా కొరకు ప్రాణం పెట్టి ప్రభువైన యేసుక్రీస్తు. నన్ను ఆయన రక్తంలో కడిగిన పరిశుద్ధపరిచింది ప్రభువైన యేసుక్రీస్తు. నన్ను ఈ పరిచర్యకు నియమించింది ప్రభువైన యేసుక్రీస్తు. నేను ఆయనది అతిశయపడుతున్నా. స్పష్టంగా చెప్తున్నాడు ఈ మాట. మరి మొదటి దినవృత్తాంతాలు మరి 29వ అధ్యాయంలో చూడాల్సిన పని లేదు. దావీదు కూడా అతిశయపడలేదు ఎక్కడ. ఇవన్నీ నీవు నాకు ఇచ్చినావు, నీవిచ్చిన నీకు ఇస్తున్నా. ఎందుకు? సొలొమోను మందిరం కట్టడానికి కొరకే. నా బలము నీవే, నా ఘనత నీవే, నా రాజ్యం నీదే, అంత నీదే. నాకు ఇచ్చే వెండి బంగారం కూడా నీవే, నీకే ఇస్తున్నా. ఎంత స్పష్టంగా చెప్పాడంటే దావీదు అంత స్పష్టంగా చెప్తూ వచ్చాడు. ఒక వ్యక్తి చూస్తున్నాం పౌలు, 2వ వ్యక్తిని దేవుని వాక్యం చూస్తున్నాం దావీదు, మూడో వ్యక్తిగా మరి దేవుని వాక్యం గమనించుకుంటే యోబు. ఏమంటాడు యోబు? యథార్థవర్తుడు, న్యాయవంతుడు, మరి దేవునికి భయభక్తులైన వాడు, చెడుతను ఆశ్రయించుకున్నాడు. మరి అన్ని ఇచ్చిన అతిశయించలే. అన్ని పోయినప్పుడు ఏమంటాడు? యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొని పోయాను. అన్ని ఇచ్చినప్పుడు 42వ అధ్యాయంలో ఎక్కడ అతిశయించలే. అది యోబు జీవితంలో ఆశీర్వాదం అర్థం. కాబట్టి ముగిస్తున్నాను. ఈ రాత్రి దేవుని సన్నిధిలో ప్రియమైన వాళ్ళారా, రేపటిని గురించి అతిశయపడకూడదు. రేపటి దినం దాని సంగతి గురించి ఆలోచిస్తుంది.
మన ప్రభువుని గురించి మహింపరిచే వారంగా, ప్రభువును గణపరిచే వారంగా, రేపటి ప్రభుకు అప్పగించుకుని మన జీవితాల్లో ప్రభువును మహింపరిచేవారుగా ఉన్నట్లయితే ప్రభు మనల్ని, మన కుటుంబాలని, మన జీవితాలని, మన పరిచర్యలను దేవుడు అతిగా ఆశీర్వదించేవాడు ఉంటాడు. దేవుడి వాక్య భాగము మనందరి దీవెనకరంగా చేయను గాక.